హలో ఎవ్రీవన్, ఈ రోజు మనం వెట్ వెజ్ మంచూరియా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ఒక గిన్నెలో 2 కప్పులు తరిగిన క్యాబేజీ, 1 కప్పు క్యారెట్, 1 కప్పు ఉల్లిపాయలు, 3 నుంచి 4 పచ్చిమిర్చి, రుచికి సరిపడ్డ ఉప్పు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 స్పూన్లు మైదా, 4 స్పూన్లు కార్న్‌ఫ్లోర్ వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. క్యాబేజీలో వాటర్ ఉంటుంది కాబట్టి ఇందులో వాటర్ వేయవలసిన అవసరం లేదు. ఇలా బాగా దగ్గరగా కలుపుకున్న తర్వాత వీటిని ఉండలుగా చేసుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పీసెస్ను ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని కాస్త కాగిన తర్వాత 1 కప్పు తరిగిన క్యాబేజీ, 2 పచ్చిమిర్చి వేసుకుని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో క్యూబ్స్ లాగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని వీటిని కూడా కొద్దిసేపు వేయించుకోవాలి. అలాగే ఇందులో 1 స్పూను సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 2 స్పూన్లు సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మరికొద్దిసేపు వేయించుకుని 1 స్పూను సోయా సాసు, 1 స్పూను టమాటా సాసు, 1 స్పూను చిల్లీ సాస్ వేసుకుని బాగా కలుపుతూ మరి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పులు వాటర్ వేసుకుని హై ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇందులో 1 స్పూన్ మిరియాల పొడి, కాస్త కారం వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఉడికేలోపు ఒక బౌల్లో కార్న్‌ఫ్లోర్ వాటర్ని కలుపుకుని ఉంచుకోవాలి. ఇలా కలుపుకున్న కార్న్‌ఫ్లోర్ వాటర్ను కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వీటిలో ముందుగా వేయించుకున్న మంచూరియా పీసెస్ ను వేసుకుని బాగా కలుపుకుంటే వెట్ వెజ్ మంచూరియా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.